వెల్కమ్ టు శ్రీ గీజర్. మహర్షి వాళ్ళు చెప్పిన సందేశాన్ని విందాం. మీకున్న దాంతో వస్తు సముదాయాలతో ఎప్పుడూ సంతృప్తులై ఉండండి. కానీ మీతో అంటే మీ ఆత్మాభివృద్ధితో మాత్రం ఎప్పుడూ సంతృప్తులు కాబోవద్దు. మరొక సందేశం, మీ ఆత్మ అనబడే నదీ ప్రవాహాలను శోధించండి. మీ పరిణామ క్రమాల గురించి ఆలోచించండి. అంటే మీ గత జన్మల గురించి, పూర్ణాత్మ గురించి మీరు పరిశోధించండి అన్నదే జొరాస్ట్రన్ సందేశం. అలాగే గొప్ప సూఫీ మాస్టర్ అయిన రూమి గారిది సందేశం విందాం. నేను ఖనిజంలా చనిపోయి మొక్కగా మారాను. మొక్కగా చనిపోయి జంతువులా పుట్టాను. జంతువుగా చనిపోయి మనిషిగా అవతరించాను. ఇంకా దేనికి భయపడాలి? నేను చనిపోవడం వల్ల నేను ఎప్పుడు నష్టపోయాను? అంతేకాదు, మనిషిలా కూడా చస్తాను. చనిపోయి దేవలోకానికి వెళ్తాను. అక్కడ నుంచి ఇంకా పైలోకాలకు వెళ్ళొచ్చు. ఇంకా పైకి వెళ్ళి ఎవ్వరూ ఊహించలేనంతటి స్థితికి చేరుకుంటానేమో. ఎన్నో జన్మలు, మరెన్నో లోకాలు, ఇంకెన్నెన్నో అనుభవాలు. జీవితం అనేది అనంతమైన, శాశ్వతమైన, పరిధుల్లేని వినోద విజ్ఞాన యాత్ర. ఇది రూమి చెప్పిన సారాంశం. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.